మెయిన్ మెసేజ్లోనికి వెళుతున్నాం. ఈ యొక్క అంశం ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే, అంశం పేరే ఇమ్మాన్యుయేల్. అంశం పేరు ఏం పేరు? ఇమ్మాన్యుయేల్ అంటే అర్థం ఏంటి? దేవుడు మనకి తోడు. గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు మనకు తోడు. ఈ యొక్క అంశం మీద ఈరోజు నేను కొన్ని విషయాలు మీకు మూడు పాయింట్స్, ఎక్కువ చెప్పను, మూడు పాయింట్స్ చెప్తాను. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 22:11. బైబిల్ తెరిచిన వారు చూడండి, ఎవరైనా ఒకళ్ళు బిగ్గరగా మైక్ లో చదవండి. నా కుమారుడా యెహోవానికి తోడుగా ఉండును గాక. ఎవరెవరు? యెహోవానికి తోడుగా ఉండును గాక. అండి, ఈ మాటలు అందరూ చెప్దామా? నా కుమారుడా యెహోవా నీకు తోడుగా నుండును గాక. మళ్ళీ చెప్దామా? నా కుమారుడా యెహోవా నీకు తోడుగా నుండును గాక. స్త్రీలు అనుకుంటారు, కుమారుడా అంటున్నారు కదా, మరి మాకేంటి? నీకు కూడా నా కుమారి, అందరూ చెప్పండి, నా కుమారి యెహోవా నీకు తోడుగా నుండును గాక. నా కుమారి యెహోవా నీకు తోడుగా నుండును గాక. వెరీ గుడ్. ఇంకా కొంచెం గట్టిగా చెప్పగలరు కానీ ఎందుకో చెప్పలేదు కదా. సరే, ఈరోజు ఇమ్మాన్యుయేల్ అనే అంశం పైన మనం ధ్యానం చేద్దాం. ఆయన ఈ వచనం, ఈ పర్టికులర్ ఈ సందర్భం ఎప్పటిది అని అంటే, దావీదు తన ప్రియ కుమారుడైన సొలొమోనుతో దేవుని మందిరం కట్టమని చెప్తూ, ఉపోద్ఘాతం అన్నమాట. నేను చెప్పే ప్రసంగానికి ఉపోద్ఘాతం. అంశం చెప్పాను అంటే, ఎవరైనా బైబిల్ ట్రైనింగ్ అయినా స్పీకర్ ఎవరైనా సరే ఈ వరవడి పాటిస్తారు. ఏదో ఓకదొంపులాగా చెప్పి ముందు అంశం చెప్తారు, తర్వాత ఉపోద్ఘాతం చెప్తారు, తర్వాత పాయింట్స్ చెప్తారు. ఇప్పుడు ఉపోద్ఘాతంలో భాగంగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడైన యెహోవా మందిరాన్ని కట్టాలని దావీదు ఆశపడ్డాడు. ఎంతో తృష్ణగా ఉన్నాడు, ఎంతో ఆశించాడు. అయితే దేవుడైన యెహోవా అతనికి అనుమతి ఇవ్వలే. నువ్వు కట్టొద్దు నాయనా, నీ గర్భమున పుట్టిన కుమారుడు నా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కడతారు అని చెప్పి సొలొమోనుకి అవకాశం ఇచ్చాడు దేవుడు. అవకాశం ఇచ్చినప్పుడు దావీదు కడతానన్న నాన్ను కట్టనివ్వకుండా నా కుమారుడిని కట్టమంటావా అని చెప్పి చేతులు దులుపుకుని, అది నా పని కాదులే, దానికి నాకు సంబంధం ఏముంది, దేవుడే వద్దన్నప్పుడు నేనెందుకు ఎంటర్ అవ్వాలి ఆ విషయంలోకి, నాకు సంబంధం లేదు అని చేతులు దులుపుకోలేదు. మీకు అర్థమవుతుంది నా మాటలో? మరేం చేశాడు? ఆ మందిరము కొరకు బంగారం సమకూర్చాడు, వెండి సమకూర్చాడు, ఇత్తడి సమకూర్చాడు, కర్ర సమకూర్చాడు. ఆ మందిరానికి కావలసిన అన్ని కూడా ఆయన సమకూర్చి పెట్టాడు. అది నా పని కాదు కదా అని చెప్పి సైడ్ అయిపోలేదు. అర్థమైందండి? దేవుడు వద్దన్నా కూడా, అంటే ఇది ఏం సూచిస్తుందంటే, ఆయన నిజంగా దేవుని మందిరాన్ని కట్టాలని కోరుకున్న ఆ తపనను చూపిస్తారు. హల్లెలూయా. మామూలుగా అయితే దేవుడు వద్దన్నప్పుడు మనం చేయము ఇంకా పని. చేసినా మనకు ప్రమాదం జరుగుతుందేమో అనుకుంటాం.
కానీ దావీదు ఆగలే. ఆయన ఆశను చంపుకోలేదు, ఆయన కోరికను చంపుకోలేదు, ఆయన స్ట్రక్ అయిపోలేదు. వస్తువులు సమకూర్చాడు, వస్తువులు సమకూర్చి సొలొమోనుకి ఇచ్చాడు. ఆయన నా ద్వారా దేవుడు మందిరాన్ని కట్టడానికి నిరాకరించారు, నీ ద్వారా కడతానని చెప్పారు. జ్ఞాపకం పెట్టుకో, తప్పకుండా నీవు ఒక అద్భుతమైన మందిరాన్ని దేవుని కొరకు కట్టాలి. హల్లెలూయా అని హితోపదేశం చేసి, ఆ హితోపదేశం చేస్తున్నప్పుడే దావీదు తన కుమారుడైన సొలొమోనుకి చెప్పిన మాట. మళ్ళొకసారి ఈ వచనం చదువుదాం, చూడండి. సేమ్ వర్స్. నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా నుండును గాక. దేవుని స్తోత్రం. ఏ సందర్భంలో పలికాడు ఈ మాటనంటే, నీవు దేవుని మందిరాన్ని కడతావు కదా కుమారుడా, ఆ మందిరాన్ని కడుతున్నప్పుడు యెహోవా నీకు తోడుగా నుండును గాక అంటున్నాడు. మీరు అనుకోవచ్చు, ఇది దావీదు సొలొమోను కథ అయితే మనకెందుకండి? ఆ కథలో నుంచే మనకు ఆత్మీయ విషయాలు నేర్చుకోవాలి. ఒకవేళ దావీదు సొలొమోను కథ అయితే మనకెందుకు అనుకుంటే, అసలు బైబిలే మనకెందుకు అనుకుంటాం? అర్థమైందా? ఆ విషయాల్లో నుంచే, ఆ వృత్తాంతంలో నుంచే మనం అనేకమైన పాఠాలు నేర్చుకుంటూ వస్తున్నాం సంవత్సరాలుగా. మనమే కాదు, మన పూర్వీకులు అదే చేశారు. కాబట్టి ఇది నాకెందుకు అని అనుకోవద్దు, ఇది మీ కొరకే, ఇది నా కొరకే. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, ఇప్పుడు మీరు అనుకోవచ్చు, సరే ఇది మందిరం గురించి మాట్లాడుతున్న విషయం కదా, ఇది నా కొరకు ఎలా అవుతుంది, ఇది నాకెలాగూ సంబంధిస్తుంది అని మీరు ఇప్పుడు మనసులో ఆలోచన చేస్తూ ఉండొచ్చు. ఇది ఎలాగంటే, దేవుడు చెప్తున్నారు, ఎవరైతే దేవుని మందిరాన్ని కడతారో వారికి దేవుడిచ్చే భరోసా ఏంటంటే, యెహోవా నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. మీకు అర్థమైంది మాట? సరే, దేవుని మందిరాన్ని కట్టడం అంటే ఏంటి? దేవుని మందిరాన్ని కట్టడం అంటే ఏంటి? దేవుని కొరకు ఒక కట్టడమా? అంటే ఒక బిల్డింగ్ కట్టడమా? మేబీ అది కూడా ఒకటే. ఎందుకంటే ఈ సందర్భం అదే. సొలొమోను దేవుని కొరకు ఒక స్వర్ణ దేవాలయం కట్టబోతున్నప్పుడు దేవుడు దావీదును ప్రేరేపించి సొలొమోనుతో పలికించారు ఈ మాట. నా కుమారుడా, నీవు దేవుని మందిరాన్ని కడుతున్నప్పుడు యెహోవా నీకు తోడుగా ఉంటాడు అని చెప్తున్నాడు. సరే, ఇప్పుడు దీన్ని ఆత్మీయంగా ఇంకొక మాట చెప్తున్నా. నీ దేహమునే దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టడానికి నువ్వు పూనుకున్నప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. నీకు ఎంతమందికి అర్థమైంది ఈ మాట? మనం అంటాం కదా, మన హృదయము దేవునికి ఆలయం, మన దేహము దేవునికి ఆలయం. దేవుడు ఎవరికి తోడై ఉంటారో తెలుసా? ఎవరు పెడితే వాళ్ళు తోడై ఉండడు. మాటలు శ్రద్ధగా వినండి దయచేసి. అందరికీ తోడై ఉండడు ఆయన. మీరు అనుకోవచ్చు, మరి అందరికీ తోడై ఉండకపోతే అందరూ ఎలా ఎదుగుతున్నారు, అందరూ ఎలా దీవించబడుతున్నారు? అనుమానం వస్తుంది ఈ మాటకి. డబ్బు దీవెన పొందుకునే వారికి దేవుడు తోడై ఉండకపోయినా దీవెన వస్తుంది వాళ్ళకి. బంగారం దీవెన పొందుకునే వారికి దేవుడు తోడై ఉండకపోయినా బంగారం వస్తుంది. దాంట్లో ఏ డోకా లేదు. కానీ ఒక మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మనకి దేవుడు తోడై ఉంటే మనము పరలోకం కొరకు మన మందిరాన్ని సిద్ధపరచుకుంటా ఉంటాం. హల్లెలూయా. ఇక్కడ ఈ సందర్భంలో నేను ఇంకొక మాట చెప్పి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు ఎవరికి తోడై ఉంటారు అని ఇక్కడ వాక్యం చెప్పబడింది. దేవుడు మందిరాన్ని కట్టే వారికి మాత్రమే. అంటే నీ దేహమును దేవునికి ఒక మందిరం లాగా కడుతూ ఉంటే, దేవునికి నివాస స్థలంగా నువ్వు కడుతూ ఉంటే ఖచ్చితంగా నీకు ఆయన తోడై ఉంటాడు. అలా కట్టడానికి తీర్మానం తీసుకో.
నీ దేహమును దేవునికి ఒక మందిరంలా కడతాను ప్రభువా నేను అని చెప్పి ఒక తీర్మానం తీసుకో. ఎందుకంటే దేవుని తోడు నీకు వస్తాడు. దేవుడు తోడు నీకు రాకపోతే ఏమైతుంది? వస్తే ఏమైతుంది? ఈ విషయాలన్నీ మనము ఒక్కసారిగా మనం ధ్యానించలేం. కానీ ఈరోజు వస్తే ఏమైతుంది అనేది 3 పాయింట్స్ చెప్తాం. దేవుని తోడు వచ్చిన వారికి ఏమైతుంది అంటే ఏమి లాభం కలుగుతుంది, ఏ విధంగా వారు దీవించబడతారు, దేవుని తోడు ఉన్న వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు ఫలాభివృద్ధి చెందుతారు. మొదటి పాయింట్, సమూయేలు మొదటి గ్రంథం 16:18 నుంచి 21 వరకు చదవాలి. కానీ కొన్ని వచనాలు చదవండి, మనకి కాలానుగుణంగా కొన్ని వచనాలు. 16:18 నుంచి సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథం, ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యూయల్, chapter 16 and verse 18. చిత్తగించుము బెత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారులలో ఒకరిని చూచి తిని అతడు చమత్కారముగా వాయించగలడు. అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసియునై ఉన్నాడు. మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. అందరూ చెప్పండి, ఎవరికి తోడుగా ఉన్నారు ఇక్కడ? యెహోవా అతనికి తోడుగా. దావీదుకి. అసలు దావీదు తన కుమారుడికి, నాయనా దేవుడు నీకు తోడుంటాడా అని ఎందుకు బోధించాడంటే, ఈయన దేవుని తోడేంటో తెలిసిన వాడు దావీదు. దేవుడు తోడుంటే ఈయనకి ఏమైతుందో ఎరిగినవాడు దావీదు. దేవుడు అసలు ఎలాంటి వారికి తోడుంటాడో ఎరిగినవాడు దావీదు. అందుకనే సొలొమోనుతో పలికాడు ఈ మాట, యెహోవా నీకు తోడై ఉంటాడు అని. ఇప్పుడు దావీదుకి దేవుడు తోడై ఉండడం వలన దావీదు ఏమయ్యాడు అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితి పొందుకున్నాడు. హల్లెలూయా. మొదటి పాయింట్, ఎవరికైతే దేవుడు తోడై ఉంటాడో వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితి పొందుకుంటారు అన్ని విషయాల్లో. అంటే దాన్ని చెప్పాలంటే, నేను అప్పుడప్పుడు మీ కొరకు ముగింపు ప్రార్థనలో ప్రార్థన చేస్తాను కదా, లేకపోతే మీరు నన్ను వ్యక్తిగతంగా ప్రార్థన చేయమని అడిగినప్పుడు మీకు నేను ప్రార్థన చేస్తాను కదా, ప్రభువా వీరికి ప్రమోషన్స్ ఇవ్వండి, వీరికి ఇంక్రిమెంట్స్ ఇవ్వండి, వీరికి ఇన్సెంటివ్స్ ఇవ్వండి అని అడుగుతాను. చూసారా? దట్ ఈస్ కాల్డ్ ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎదగడం. అంటే ప్రమోషన్ అనే ఇంగ్లీష్ వర్డ్ ని మనం తెలుగులో తర్జుమా చేస్తే ఏమని తర్జుమా చేయాలంటే, ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎదగడం అని తర్జుమా చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇదంతా విన్నా మీకు ఏమర్థమైంది? దేవుడు తోడు ఉంటే ఏం ఆశీర్వాదం వస్తుంది? మొదటిది, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అసలు ఈ మాట ఎందుకు చెప్పారు? మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎదుగుతారని ఎందుకు చెప్పారు? ఆధారం లేకుండా చెప్పారా? ఏం ఆధారం ఉంది? దావీదు ఆధారంగా కనబడుతున్నాడు మనకి. ఏంటి దావీదులో ఉన్న విషయం మనం నేర్చుకున్నామనంటే, గుర్తుపెట్టుకోండి, గొర్రెల కాపరి. అతడు చమత్కారంగా వాయించేవాడు, దేవుణ్ణి స్తుతించేవాడు. దయచేసి చెప్తున్నా, దావీదు తన శరీరాన్ని దేవునికి ఆలయంగా మలుచుకున్నాడు. హల్లెలూయా. దేవుని ఆలయం కట్టాలి అని ఆశపడ్డ దావీదు ముందు ఈ ఆలయాన్ని కట్టుకున్నాడు. హల్లెలూయా. ముందు మనం ఈ ఆలయాన్ని కట్టుకోవాలి, తర్వాత దేవుని ఆలయాన్ని కట్టాలి. ఈ ఆలయం కట్టకుండా దేవుని ఆలయాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తే ఏమండి, అది సబబు కాదు, అది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు చెప్తున్నాను చూడండి, దేవుని ఆలయాన్ని కట్టడం అంటే ఉదాహరణ చెప్తున్నాను. నేనున్నాను,
ఫస్ట్ నన్ను నేను కట్టుకోకుండా, నన్ను వాక్యానుసారంగా నా బ్రతుకును మార్చుకోకుండా, నా బ్రతుకును మలుచుకోకుండా, వాక్యానికి ఫిట్ అయ్యేటట్టు నా బ్రతుకును మార్చుకోకుండా దేవుని మందిరాన్ని కట్టడానికి నేను ప్రయత్నం చేస్తే దేవుడు ఒప్పుకోడు. దేవుని స్తోత్రం. ఎవరు ఒప్పుకోరు? ఒప్పుకుంటారా? అంటే నేను మారలేదు, మారండి 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 అని బోధలు చేస్తున్నాను. దేవుడు ఒప్పుకుంటారా? గాడ్ కెనాట్ యాక్సెప్ట్ దట్. దేవుడు ఒప్పుకోడు. ఫస్ట్ నన్ను నేను కట్టుకోవాలి. మనకందరికి ఇదే పాఠం, మనకందరికి ఇదే ఆత్మీయమైన విషయం. దయచేసి చెప్తున్నా, మొదటిగా మిమ్మల్ని మీరు కట్టుకోండి ప్రియమైన సహోదరి సహోదరు. నేను ఈరోజు చదివిన వాక్య భాగంలో నుంచి, అంటే ప్రతిరోజు మనకి ఒక అనుదిన వాక్య ధ్యానం ఉంటుందా? చదువుతున్నారా? ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా? చదువు రాని వాళ్ళు అనుకుంటారు, పాపం మాకు చదువు రాదండి, చదువు వచ్చి ఉంటే మాస్టర్ గారి కంటే బాగా చదువుతుంది అనుకుంటారు. నిజమే, మాకు చదువు రాదండి. ఇప్పుడు అయిపోయిన తర్వాత లేనప్పుడు మనం ఏదోదో అనుకుంటాం, ఊహించుకుంటాం. ఇప్పుడు మా మమ్మీ డాడీ ప్రభునందు నిద్రించుకుంటారు. ఇప్పుడు నేనేమనుకుంటానంటే, అయ్యో ప్రభా ఎంత తప్పు అయింది, వాళ్ళు ఇంకా బ్రతుకుంటూ ఉంటే నేను వాళ్ళని అంత పువ్వుల్లో పెట్టి చూసుకునేవాడిని అనుకుంటున్నాను. ఇప్పుడు సత్యం బాధపడుతున్నాను. ఇప్పుడు అందరూ అలాగే అనుకుంటారు. తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు అందరూ ఇదే అనుకుంటారు. అరే మా నాన్నగారు ఉంటే ఎలా చూసుకునేవాడు, మా అమ్మగారు ఉంటే ఎలా చూసుకునేవాడు. అయితే తల్లిదండ్రులు బ్రతుకున్న పిల్లలతో మాట్లాడుతున్నాను, బ్రతుకున్నారు కదా, వాళ్ళని ఎలా చూసుకుంటున్నారు? మమ్మల్ని చూసేనే తెలుసుకోండి ఒక విషయం. మేము బాధపడుతున్నట్టుగా మీరు తర్వాత బాధపడకుండా ఉండాలంటే, వారు మీ పక్కన ఉన్నప్పుడే మీరు ఏం చేయాలి? మంచిగా చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, ముందు నా మందిరాన్ని, ఈ దేహం అనే మందిరాన్ని కట్టకుండా దేవుని మందిరాన్ని కట్టడానికి నేను పూనుకోకూడదు. పూనుకోవచ్చా? నేను ఈరోజు చదివిన వాక్య భాగంలో నుంచే మీకు ఒక విషయం చెప్పడానికి నన్ను దేవుడు ప్రేరేపిస్తున్నారు. అంటే నేను టు బీ ఫ్రాంక్ గా చెప్తున్నా, ఈ విషయం అసలు చెప్పుదామని నేను అనుకోలేదండి. ఈ విషయం నేను మీ దగ్గరికి తీసుకొద్దామని అనుకోలేదు ఈరోజు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నా. సామెతల గ్రంథం 19వ సామెతలు కాదు, కీర్తనలో ఉంటుంది తల్లి. 40వ కీర్తన ఈరోజు నేను ధ్యానం చేసిన వాక్య భాగంలో నుండి 40వ కీర్తన కాదు, ఐమ్ సారీ, నేను తొందరపడ్డాను. 50వ కీర్తన అండి, 50వ కీర్తన. పదహారో చరణం చదవండి ఒకసారి. 16వ చరణం. ఎస్, భక్తిహీనులతో దేవుడు ఇట్లా అంటూ ఉన్నారు, నా కట్టడను వివరించుటకు. చూసారా భక్తిహీనుడా, దేవుడు అంటున్నాడంట భక్తిహీనుడా నా కట్టడను వివరించడానికి నీకేం పని? అంటే అసలు నువ్వు ఎందుకు నా కట్టడను వివరిస్తున్నావు? ఎందుకంటున్నారు తెలుసా విషయం? ముందు నువ్వు భక్తిగా రా. అసలు నువ్వు సరి చేసుకో ముందు. ఫస్ట్
అది కూడా చదువుదాం, మెల్లగా వెళదాం కిందకి. అంటే ఈ రోజు నేను చదివిన వాక్యం ఇది, నేను ధ్యానం చేసిన వాక్యం. నేను అనుకోవచ్చు, మరి సామెతలు అన్నారు, కీర్తనలు అన్నారు, ఎందుకు అలా అన్నారంటే సామెతల గ్రంథంలో నుంచి చదివాను, కీర్తనలో నుంచి చదివాను, అందుకు కొంచెం కన్ఫ్యూజన్ అయ్యాను. ఈ మాట ఎక్కడుంది అనేది నేను కన్ఫ్యూజ్ అయ్యాను. అందుకే నేను కొంచెం అయోమయంలోకి వెళ్ళి మొత్తానికి దేవుని కృప ద్వారా పట్టుకోగలిగాను. భక్తిహీనుడితో దేవుడు చెప్పేది అంటే, నువ్వు నీ దేహం అనే మందిరాన్ని కట్టలేదు కదా భక్తిహీనుడా, నా కట్టడాలతో నీకేం పని అయ్యా? నా కట్టడాలు వివరించడానికి నీకేమి అధికారం ఉందయ్యా? నిన్ను నువ్వు కట్టుకోకుండా నా మందిరాన్ని కట్టడానికి తయారవుతున్నావయ్యా. అర్థమైందండి? చదువు, కంటిన్యూషన్. నా నిబంధన నోట వచించదవే. నా నిబంధనలు బోధిస్తావేంటి నువ్వు అంటే? నేను నా గురించి చెప్పుకుంటున్నానండి. వాళ్ళు నేను నా దేహాన్ని కట్టకుండా సంఘానికి బోధించడానికి సిద్ధపడితే దేవుడు నన్ను క్వశ్చన్ చేస్తాడు. ఆయన గాడ్ విల్ క్వశ్చన్ మీ. ఏమనంటే, ఓరి భక్తిహీనుడా, నా నిబంధనలతో నీకేం పని? నా వాక్యం నువ్వు ఎందుకు బోధిస్తున్నావు? ఇంకో మాటలో చెప్పాలంటే, నా వాక్యం నువ్వు ఎందుకు బోధిస్తున్నావు? చదవండి. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీకు ఏం అసహ్యం ఉంది? దిద్దుబాటు నీకు ఇష్టం లేదు. నువ్వు దిద్దుబాటు అంటే సరి చేసుకోవడానికి నీకు ఇష్టం లేదు. కొంతమంది సరి చేసుకోరండి, ఎంత చెప్పినా సరి చేసుకోరు. వాళ్ళు సరి చేసుకోరు సరికదా, ఎదుటి వాళ్ళని సరి చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి వాళ్ళతో దేవుడు ఇంకొక మాట ఏమన్నాడు తెలుసండి? మత్తయి సువార్తలో, మొదట నీ కంటిలో ఉన్న దూలం తీసుకో, తర్వాత నీ ఎదుటి నీ కంటిలో ఉన్న నలుసు నీకు స్పష్టంగా కనబడుతుంది. చెప్తున్నా, దేవుడు ఎవరికి తోడుగా ఉంటారు అని అంటే, ఎవరైతే ఈ దేహం అనే మందిరాన్ని కట్టడానికి ఇష్టపడతారో వాళ్ళకు మాత్రమే దేవుడు తోడై ఉంటారు. గుర్తుపెట్టుకోండి. నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండును గాక అని చెప్పాడు దావీదు. ఎందుకు మాట చెప్పాడంటే, బై ఎక్స్పీరియన్స్. ఆయన ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాడు, అనుభవంతో చెప్తున్నాడు. అది నాకు దేవుడు తోడుగా ఉన్నాడయ్యా. తోడుగా ఉంటే నా బ్రతికేమైందో తెలుసా? ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎదిగిపోయాను. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, మీకు దేవుడు తోడుగా ఉండాలా? మీ దేహం అనే మందిరాన్ని కట్టండి. మీ దేహం అనే మందిరం కట్టడం అంటే ఏంటి? ఆయనకి ఇష్టం లేనిదంతా కూడా ఈ మందిరం నుంచి బయటికి తీసి పరేయండి. హల్లెలూయా. ఆయనకి ఇష్టం లేని దాన్ని మీరు మందిరంలో పెట్టుకుని రండి. ఆయన దగ్గర మంచిగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తే దేవుడు మనబోటి మానవుడు కాడు. ఆయనకి అన్ని విషయాలు చాలా స్పష్టంగా కనబడిపోతాయి. ఆయన దగ్గర ఏది దాపరికం ఉండదు. ఆయన దగ్గర ఏది దాచులయం. గుర్తుపెట్టుకోండి. మీలో చాలా మందికి అనుకోవచ్చు, పాస్టర్ గారికి నాకు చాలా అన్యోన్య లేకపోతే అభినాభావ సంబంధం ఉంది కాబట్టి ఈ మాటలు పాస్టర్ గారు బహుశా నా కోసమే చెప్పేస్తున్నారేమో. దయచేసి నా రెండు చేతులు జోడించి చెప్తున్నా, ఎవరి కోసం చెప్పట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుండి మాట్లాడిపిస్తున్నారు అంతే. నేను ఎవరి కోసం వ్యక్తిగతంగా చెప్పట్లేదు. ఎందుకు అలా చెప్తాను? నేను మీతో నాకు అవినాభావ సంబంధం ఉన్నంత మాత్రాన ఇంతమంది విడిచిపెట్టి మీ ఒక్కళ్ళ గురించే ఇంత పెద్ద స్టేజ్ ని వాడొచ్చా? అది వాక్యానుసారమా? ఇంతమందిని విడిచిపెట్టి ఒక్కళ్ళ కోసం చెప్పొచ్చా? దేవుడు నన్ను ప్రశ్నించడా? ఇంతమందిని విడిచిపెట్టి ఆ ఒక్క వ్యక్తి కోసం ఎందుకు మాట్లాడవని? పరిశుద్ధాత్మ నడిపింపుతో చెప్తున్న మాటలు ఇవి. మనం మొదటిగా ఏం చేయాలి? మన దేహాన్ని కట్టుకోవాలి. ప్రియమైన సహోదరులు, అప్పుడు దేవుని తోడు మనకి వస్తాడు.
దేహాన్ని ఎవరైతే కట్టుకుంటారో, ఎవరికైతే దేవుని తోడు లభిస్తుందో వారు ప్రమోట్ అవుతారు. దేవునికి స్తోత్రం. గొర్రెల కాపరి నుండి దావీదు ఎక్కడికి ప్రమోషన్ పొందుకున్నాడు చెప్పగలరా? రాజు ఇంటికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు వెళ్ళాడు ఇంటికి అంటే అప్పటి వరకు నేను అనుకుంటాను పాపం ఎప్పుడు ఆయన గాడిద ఎక్కువ ఉండడేమో. గాడిద అప్పుడు రాజుగారు రమ్మన్నారు అనగానే ఈయన గాడి ఎక్కించుకుని తీసుకుని వెళ్ళారు. ఎవరి దగ్గరికి? రాజుగారి దగ్గరికి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే గాడిద ఎక్కాడో ఏమండి ఆయన బ్రతుకు మారిపోయింది. టర్నింగ్ పాయింట్ తిరిగింది దావీదు జీవితంలో. హల్లెలూయా. ఎందుకు దావీదుని దేవుడు గొర్రెల కాపరి స్థితి నుంచి గాడిద ఎక్కే స్థితికి ఆశీర్వదించాడంటే ఆయన జీవితాన్ని కట్టుకోవడం మొదలు పెట్టాడు దావీదు. దేవుని స్తోత్రం. ఆయన బ్రతుకును కట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. దిద్దుబాటుకి ఆయన ఇష్టపడ్డాడు. అర్థమైందండి? మనం దేనికి ఇష్టపడాలి? దిద్దుబాటు చేసుకోవాలి. అందుకని కొంతమంది దిద్దుబాటు కూటాలు అని పెడతారు. మీటింగ్ పేరు, సభల పేరు, ఉద్యమ సభలను పెడతారు కావండి, మహోత్సవాలను పెడతారు, రకరకాలు పెడతారు అనుకోండి. ఒకసారి చాలా పెద్ద సభ జరిగింది హైదరాబాద్ లో, జీడిమెట్ల ప్రాంతంలో. దానికి ఏమని పేరు పెట్టారంటే హైదరాబాద్ ఫెస్టివల్స్ అని పేరు పెట్టారు. దానికి పాలి ఎంచో గారు వచ్చారు. పాలి ఎంచో గారు, మేము కూడా వెళ్ళాం, మాస్టర్ గారు మా ఫ్యామిలీ అంతా వెళ్ళాం ఆ మీటింగ్స్. ఒక్కొక్క మీటింగ్ ఒక్కొక్క పేరు పెడతారు. అయితే ఒక మీటింగ్ కి ఏమని పేరు పెడతారు? దిద్దుబాటు కూటములు అని పేరు పెడతారు. మనం దిద్దుబాటు చేసుకోవడానికి ఇష్టపడాలి. అంటే ఏదైనా తప్పు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, నీకు బయలుపరుస్తున్నప్పుడు ఏం చేయాలి? మనం దిద్దుకోవాలి, సరిదిద్దుకోవాలి. గుర్తుపెట్టు. సరే, దేవుడైన యెహోవా తోడుగా ఉంటే మనకేం చెప్తుంది? ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి మనం ఎదుగుతాం. మొదటి పాయింట్ చెప్తారా అందరూ? దేవుడైన యెహోవా తోడుగా ఉంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతాం. అంటే మీరు ఊహించరు, మీరు తలంచరు. అమ్మో నాకు ఇంతలా జరుగుతుందా అనుకో. కానీ దేవుడు మిమ్మల్ని అలా పైకి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ కన్నుల్ని మీరే నమ్మలేరు. అసలు మీరు ఎన్నిసార్లు తలుచుకున్నా ఇది నిజమా కదా అనిపిస్తుంది మీకు. అలా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మీకు తోడుగా ఉంటే. హల్లెలూయా. మొదటి విషయం. రెండో విషయంలోకి వెళదాం మనం. రాజుల 2వ గ్రంథం 18:7. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. అదిగో మళ్ళీ యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు ఏమవుతున్నాడు చెప్పండి? జయము పొందెను. ఇది ఎవరి కోసం చెప్తారా? హిజ్కియా రాజు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అని గట్టిగా చెప్తారా అన్న అందరూ? అసలు ఈ మాట నాకు చెప్పాలనిపిస్తున్నాడు. ఎంతో సంతోషమైపోయి. ఎందుకు తెలుసండి? హిజ్కియా రాజు అయిన మరుక్షణం మూయబడిన దేవాలయాన్ని తెచ్చాడు. హల్లెలూయా. ఏం తెచ్చాడు? హిజ్కియా తండ్రి దేవునికి వ్యతిరేకంగా బ్రతికాడండి. హిజ్కియా తండ్రి ఎస్ దేవుణ్ణి బాధ పెట్టాడు. హిజ్కియాకి ఎప్పుడైతే రాజయ్యే యోగ్యత దక్కిందో, రాజైన మరుక్షణం దేవాలయం వాళ్ళ తండ్రి మూసేస్తే ఈయన వచ్చి ఆ దేవాలయాన్ని తెరిచాడు. హల్లెలూయా. దేవాలయాన్ని శుద్ధి చేశాడు. చూసారా, నేను ఇందాక చెప్పాను కదా, మనము దేవాలయాన్ని శుద్ధి చేయడానికి పూనుకుంటే దేవుడు మనకు తోడే ఉంటాడు. హల్లెలూయా. చాలా ముఖ్యమైన విషయం. దేవాలయం అనగా నేను 3 విధాలుగా చెప్తున్నాను, మీరు గమనించడం లేదు. 1 మన దేహం, 2 దేవుని మందిరం అనే కట్టడం, 3 సంఘం. మీకు అర్థమవుతుందా? ఈ 3 కట్టే ధన్యత ఎవరికి దొరుకుతుంది అని అంటే దేవుడు తోడై ఉన్న వారికి దొరుకుతుంది. దేవుడు ఎవరు తోడై ఉంటారంటే, ముందు ఈ దేవాలయాన్ని కట్టుకోవడానికి ఇష్టపడిన వారికి దేవుడు తోడై ఉంటాడు. హల్లెలూయా. హిజ్కియా చాలా మంచివాడు.
హిజ్కియా గురించి బైబిల్లో రాయబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాశాడంటే, హిజ్కియా తన తండ్రి అయిన దావీదు వలె దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించను అని రాశాడు. హల్లెలూయా. తన సొంత తండ్రి చెడ్డోడైన తన పితరుడైన దావీదు చేసినట్లు. ఎంత వచనమైంది? 18:3 చదవండి. 18:3 పెట్టండి ఒకసారి. రాజులు 2వ గ్రంథం 18:3 వచనం. తన పితరుడైన దావీదు చేసినట్లు. చూసారా? అసలు 18:1 చదవండి ఫస్ట్ మీరు. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడునైన హోషేయ మంచుడు కాదు. 3వ సంవత్సరం యూదా రాజును అహాజు కుమారుడునైన హిజ్కియా అహాజు మంచుడు కాదు. ఏమండి? అయితే అహాజు కుమారుడైన హిజ్కియా మాత్రం ఎలా ప్రవర్తించాడు? తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించి జీవించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని 7వ వచనంలో ఏమని రాయబడింది? కావున యెహోవా అతనికి తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అండి, కొంతమంది దేవుడు ఒకటి చెప్పమంటే ఒకటి చేయమంటే ఒకటి చేస్తారు, ఒకటి చెప్పమంటే ఒకటి చెప్తారు. దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరోధంగా ప్రవర్తించి ప్రభువా నేను మందిరానికి వస్తున్నాను కదా నాయన, నాకు ఎందుకు తోడుగా లేవు, నన్ను ఎందుకు దీవిస్తా లేదంట. మందిరానికి వచ్చినంత మాత్రాన ఆయన చెప్పింది చేయకపోతే ఆయన మనకు తోడుగా ఉండలేరు. గుర్తుపెట్టుకోండి. మీరు అనుకోవచ్చు, ఏమంటే తోడుగా ఉంటే నష్టం ఉంది, తోడుగా ఉండొచ్చు కదా, పాపులకైనా తోడుగా ఉండొచ్చు కదా అని మీరు అంటారేమో. ఒకవేళ కొంతమంది తెలివి ఎక్కువైపోయింది కదా. ఇప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్స్ ఎక్కువైపోయింది. ప్రశ్నల మీద ప్రశ్నలు వర్షం కురిసినట్టు కురిపిస్తున్నారు. పాపాత్ముడికి దేవుడు తోడై ఉంటే పాపం పెరుగుతుందా తరుగుతుందా? చెప్పండి అందరూ. పెరిగితే భూమికి మంచిదా చెడ్డదా? అందుకే దేవుడు అని వదిలేస్తాడు. అలాంటి వాడితో ఉండకపోతేనే బెటరు. ఉండాడు ఇంకా బలపరిచే కంటే. అర్థమైందండి? సరే, ఇప్పుడు 2వ పాయింట్లో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, దేవుడు మనకు తోడై ఉంటే ఉన్నతమైన విజయాలు పొందుకుంటాం. హల్లెలూయా. ఏం పొందుకుంటాం? ఉన్నతమైన విజయాలు. మీరు అనుకోవచ్చు, ఏమండి ఉన్నతమైన విజయాలను ఎందుకు పెట్టారు పేరు? ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో విజయాలు పొందుకున్న సందర్భం ఏమి రాలేదు కదా. వచ్చిందా? దేవుని స్తోత్రం కలుగును గాక. చదవండి, మళ్ళీ ఆ వచనం చదవండి. కావున ఏమండి అంటే మనం పూర్తి చేయలేదు కాబట్టి దాని అర్థం మనకు రాలే పూర్తిగా. ఇప్పుడు చూడండి, 7వ వచనమే. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను అని రాయబడి ఉంది. ఏం పొందుకున్నాడు చెప్పండి? మీలో ఎంతమందికి ఆశ ఉంది నేను వెళ్ళిన ప్రతి స్థలంలో జయం పొందుకోవాలని? చేయి చూపించండి. హల్లెలూయా. అందరికి ఉంటుంది ఆశ. నేను ఇప్పుడు చేయెత్తినట్టుగానే మనం వెళ్ళిన ప్రతి స్థలంలో జయం పొందుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. అయితే మీరు వెళ్ళిన ప్రతి స్థలంలో మీకు జయం కావాలంటే ఆయన మీకు తోడే ఉంటారు. ఎందుకంటే ఆయన జయశీలి. ఆయన ఎవరు? జయశీలి. మన దేవుడు జయశీలి. ఆయన జయశీలి కాబట్టి మనం ఎక్కడ అడుగు పెట్టినా ఆయన మనకు తోడై ఉంటే మనకు జయమే ప్రాప్తిస్తుంది. మనకు జయమే ఇస్తాడు ఆయన. అపజయం అనేది కలుగునివ్వడం. దేవునికి మహిమ కలుగును గాక. హిజ్కియా ఏమండి దావీదు సొంత కుమారుడు కాదు, కానీ దావీదు వంశంలోనే పుట్టాడు. దావీదు వలె జీవించిన కారణాన్ని బట్టి దావీదు లాగా దీవించబడ్డాడు. హల్లెలూయా. మనం కూడా మీరు అనుకోవచ్చు, మాకు పితరుడు దావీదు కాదు కదా. ఎస్, కాదు. నేను చెప్తాను, మనకి శారీరకంగా పితరులు వేరు, ఆత్మీయంగా పితరులు వేరు సంఘానికి. అయితే శారీరకంగా మన పితరులు ఎవరో అయి ఉన్నా కూడా మనం ఆత్మీయమైన పితరుల వలె ప్రవర్తిస్తే దేవుడు మన ఆత్మీయ పితరులను ఆశీర్వదించినట్లుగానే మనల్ని కూడా ఆశీర్వదించడానికి ఆయన సమర్థుడు. గుర్తుపెట్టుకోండి మాట.
హిజ్కియా బ్లెస్ అయ్యాడు. ఎంత బ్లెస్ అయ్యాడంటే ఆయన వెళ్ళిన ప్రతి స్థలంలో జయమే కానీ ఆయనకు అపజయం అనేది లేకుండా దేవుడు చేశాడు. బా, ఎంత గొప్ప విషయం అండి అది. అసలు హిజ్కియా జీవితం అంతా మనం ధ్యానం చేస్తే హిజ్కియా జీవితం చాలా గొప్పగా ఉంటుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అంతా ధ్యానం చేయడానికి టైం లేదు కనుక ఈ ఒక్క పాయింటే చెప్తున్నా. ఉన్నతమైన విజయములు పొందుకుంటాం. రెండో పాయింట్ ఏంటది? ఉన్నతమైన విజయాలు పొందుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలని ఆశపడుతున్నానండి. చికాగో ప్రాంతంలో లీ స్ట్రాబెల్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే అమెరికా దేశంలో లీ స్ట్రాబెల్ అనే వ్యక్తి ఎవరంటే అమెరికా దేశానికి ఒక రినౌన్స్డ్ పేపర్ ఎడిటర్ అండ్ పబ్లిషర్. ఆయన ఒక పేరుగాంచిన పేపర్కి, అంటే మన ఇండియాలో చెప్పుకురావాలంటే ద హిందూ అనే పేపర్కి ఎంత పేరో, ఆయన అలాంటి ఒక పేపర్ని రన్ చేసేవాడు. ఆయన రన్ చేస్తున్న పేపర్ పేరు ఏం పేరంటే చికాగో ట్రిబ్యూన్. ఆ పేపర్ పేరు చికాగో ట్రిబ్యూన్. ఈ చికాగో ట్రిబ్యూన్ అనే పేపర్ ఆయన రన్ చేస్తూ కోట్లు గడించాడు. కోట్లు డాలర్స్ గడించాడు. కోట్లు డాలర్స్ గడించి ఆయన ఏం చేశాడంటే ఈ పేపర్లో 3rd పేజీలో ప్రతిరోజు ఆయన ఒక పనిగా ఒక కాలం రాసేవాడంట. ప్రతిరోజు 3rd పేజీలో ఏంటి కాలం అంటే యేసు ప్రభు వారి మీద వ్యతిరేకంగా రాసేవాడంట. ఎల్ఈ స్ట్రాబెల్, STROBEL, లీ స్ట్రాబెల్ ఆయన పేరు. ఈయన ఏం చేశాడు అని అంటే ప్రతిరోజు ఒక పనిగా యేసు ప్రభు వారి మీద బురద చల్లుతూ ఒక కాలం రాశాడు. రాస్తూ ఉన్నప్పుడు ఆయనకి పెళ్ళయింది. యవన వయసులో రాశాడు. పెళ్ళయింది. ఒక అమ్మాయి కూడా పుట్టింది. ఆ అమ్మాయికి పోలియో వచ్చింది చిన్న వయసులోనే. పోలియో వస్తే కుక్ కౌంటీ అనే ఒక ప్రాంతంలో, ఏం ప్రాంతం అది? కుక్ కౌంటీ అనే ఒక ప్రాంతంలో, అదే హాస్పిటల్ పేరు అది. ఆ హాస్పిటల్లో పెట్టి ఈయన దగ్గర చాలా కోట్ల డాలర్స్ ఉన్నాయి కనుక ఆ హాస్పిటల్లో వైద్యం చేపిస్తున్నాడు. 10 సంవత్సరాలు వైద్యం చేపించాడంటండి. అమ్మాయి బాగుపడలే, అమ్మాయికి నయం అవ్వలేదు. ఇగో పెట్టే చూడండి ఆ ఫోటో. ఆయనే లీ స్ట్రాబెల్ అనే వ్యక్తి. ఆయన పేపర్ ఎడిటర్ అండ్ పబ్లిషర్. ఏ పేపర్ అన్నాను? చికాగో ట్రిబ్యూన్. ఆ పేపర్ పేరు. అయితే ఆయన 10 సంవత్సరాలు బాగు చేయడానికి ప్రయత్నం చేసిన అమ్మాయికి స్వస్థత రాలేదు. అప్పుడు ఆ హాస్పిటల్లో కుక్ కౌంటీ అనే జనరల్ హాస్పిటల్, అది హాస్పిటల్ జనరల్ హాస్పిటల్. ఈ యొక్క హాస్పిటల్లో ఆయన చాలా డబ్బులు ఖర్చు పెడుతూ వైద్యం చేపిస్తా ఉన్నాడు. కానీ బాగోకపోతే ఆ హాస్పిటల్లో ఉండే డాక్టర్స్ క్రిస్టియన్ డాక్టర్స్ ఉన్నారంట. ఎందుకంటే అది క్రిస్టియన్ కంట్రీ కనుక క్రిస్టియన్ డాక్టర్స్ ఉంటే ఆ డాక్టర్స్ చెప్పారంట, అమ్మా వాళ్ళ భార్యతో, లీ స్ట్రాబెల్ భార్యతో చెప్పారంట, అది అంటే ఆఫీస్ని పెట్టారు మన వాళ్ళు, ఆ పేపర్ ఆఫీస్ని చెప్పారంటే. ఏమని చెప్పారంటే, అమ్మా మీ అమ్మాయి స్వస్థత పొందాలంటే కేవలం వైద్యమే కాదు తల్లి, దేవుడిని మనం ప్రార్థన చేద్దామని చెప్పారు. తల్లులకి సహజంగా ఏ దేవుడైతే ఏముంది, వాళ్ళు అసలు ఏ దేవుడిని నమ్మరు. వాళ్ళు ఎథిస్ట్స్, అంటే దేవుడే లేడని చెప్పేవాళ్ళు. ఇదే సందర్భంలో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. మరి టైం ఎంతవరకు సహకరిస్తుందో నాకు తెలీదు. దేవుడే లేడని చెప్పేవాళ్ళు ఎథిస్ట్స్ అంటారు అన్నమాట. ఎథిస్ట్ అంటే
దాన్ని మనం తెలుగులోకి తర్జుమా చేయాలంటే నాస్తికుడు. వీళ్ళు నాస్తికులు అన్నమాట వీళ్ళు. అయితే అమ్మా, మీ అమ్మాయి బాగుపడాలంటే కేవలం వైద్యమే సరిపోదు, ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి మేము వైద్యం చేస్తున్నాం, బాగవట్లేదు, పోలియో నుంచి బయటపడట్లేదు, ఒక వెజిటేరియన్ లాగా ఉండిపోయింది. అంటే కదలకుండా మెదలకుండా ఉండేవాళ్ళు వెజిటేరియన్ అంటారు హాస్పిటల్ భాషలో. అలా ఉండిపోయింది కాబట్టి దేవునికి ప్రార్థన చేసి వైద్యం చేద్దామమ్మా అన్నారంట డాక్టర్. ఈమె తల్లి కదా, ప్రాణం కట్టకట కొట్టుకుంటది కదా, సరే అలాగే చేద్దామని చెప్పి తల్లి ఒప్పుకుంది. దేవుడంటే ఇష్టం లేకపోయినా కుమార్తెకి స్వస్థత కావాలని చెప్పి తల్లి ఏం చేసింది, ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత వాళ్ళ తల్లితో కలిసి వీళ్ళు ప్రార్థన చేశారంటండి. తల్లితో కలిసి ప్రార్థన చేస్తే ఆ అమ్మాయి ప్రార్థన చేసిన రోజు నుంచి మెల్లమెల్లగా స్వస్థత పొందుకోవడం స్టార్ట్ అయింది. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమ పరుద్దాం. అప్పుడు 10 సంవత్సరాలు వైద్యం చేసిన నయం కాని పాపకి ప్రార్థన చేసి వైద్యం చేస్తే మెల్లగా స్వస్థత కలిగింది. స్వస్థత కలిగిన తర్వాత మెల్లగా బెడ్ మీద నుంచి కిందకి తేవడం మొదలుపెట్టింది పాప. మెల్లగా నడుస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. తల్లి ప్రార్థన చేసింది, డాక్టర్ అమ్మలు ప్రార్థన చేయడం చూసింది, ఇది దేవుని కార్యమని నమ్మింది. అయితే లీ స్ట్రాబెల్ మాత్రం అతడు అసలు యేసు ప్రభు వారికి వ్యతిరేకంగా పేపర్లో రచనలు రాస్తున్నాడు కాబట్టి ఆయన మాత్రం అసలు నమ్మట్లేదు. దేవునికి అద్భుతమని నమ్మట్లేదు. నమ్మకుండా ఉంటూ ఆయన ఏమంటే ఇంకా అలాగే రాస్తూ ఉన్నాడు. దేవుడు వీళ్ళ అమ్మాయిని బాగు చేసినా పేపర్లో దేవుడికి వ్యతిరేకంగానే రాస్తున్నాడు. భార్య వెళ్ళింది, అయ్యా మన కుమార్తె స్వస్థత పొందుకోవడానికి కారణం ఏంటో తెలుసా, డాక్టర్ అమ్మల ప్రార్థన చెప్పింది. నేను నమ్మలో, అసలు దేవుడే లేడు, డాక్టర్ అమ్మల ప్రార్థన చేస్తే స్వస్థత ఎలా కలుగుతుందని అతడు వాదిస్తున్నాడు. బ్రతుకులాడింది, కాళ్ళు పట్టుకుంది. నిజమేనయ్యా, నేను ప్రత్యక్ష సాక్షినయ్యా, నిజమే నేను చూశాను, నా మాట నమ్మండి. గడ్డం పట్టుకుంది, బ్రతుకులాడింది. ఒకరోజు చర్చికి తీసుకెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, నాస్తికుడిని ఎక్కడ తీసుకెళ్ళింది? చర్చికి తీసుకెళ్తే చర్చిలో దేవుని యొక్క సేవకుడు వాక్యం చెప్తే ఆ వాక్యానికి ఆ రోజు అతడు మనసు కరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు ఒక మాట చెప్పనా, మీ భర్తలు చర్చికి రావట్లేదా? లీ స్ట్రాబెల్ భార్య చేసినట్టు చేయాలి. ఒక మాట, మీరు కూడా ప్రయత్నం చేస్తారు, చేయట్లేదని నేను అనట్లేదు, చర్చికి రాని భర్తల గురించి ఒక మాట మీరు చెప్తున్నాను. కానీ మీకు చెప్పనా, పాస్టర్ గారు మాట అయినా మీ భర్త కొట్టేస్తాడు, బైబిల్ మాట అయినా మీ భర్త కొట్టేస్తాడు, ఎవరెవరో గొప్పోళ్ళు చెప్పినా మీ భర్త కొట్టేస్తాడు, కానీ మీ మాట కొట్టలేడు. ఇది వాస్తవం. మీ మాట కొట్టలేడు. ఎందుకంటే నేనే అంతే, పాస్టర్ గారి మాట నేను కొట్టలేను. అది భార్య భర్తల మధ్యలో ఉన్న అవినాభావ సంబంధం. కాబట్టి మీరు మీ భర్తలు ఏం చేయాలి? బ్రతిమలాడాలి, దేవుని మందిరానికి తీసుకురావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నిజమే, ఇది నిజంగా జరిగే, మన ఈ లోకంలో జరిగే విషయం చెప్తున్నాను నేను. అయితే ఈ మాట మీలో కొంతమందికి బాధ అనిపించొచ్చేమో. భర్తల కోసమే కాదు, భార్యల కోసం కూడా ఇదే చెప్తాను. మీ భార్య నా మాట లెక్క చేయకపోవచ్చు, మీ భార్య మీ మాట వింటారు. ఆమె చేసినట్లు మీ భార్యకి మీరు చెప్పాలి. తీసుకొచ్చింది దైవ సేవకుడు, వాక్యం చెప్పాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. దైవ సేవకుడు చెప్పేసరికి ఆయన కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు ఆయన అన్నాడు, ఆయన యేసు ప్రభు నిజమైన దేవుడు, చరిత్రకి ఆధారమైన దేవుడు అని పాస్టర్ గారు ఎంత చెప్పినా ఆయన అన్నాడు. ఆయన ఇంకా కొంతవరకు మనసు మారింది కానీ, ఖరీదు కానీ ఇంకా ఆయన మనసు మార్పు రాలే. ఆయన ఏమన్నాడు తెలుసా, నేను జ్ఞానిని, నేను చదివినోడిని, ఒక అమాయకుడిలాగా గుడ్డిగా నమ్మమంటే నేను నమ్మలేను. నేను పేపర్ ప్రింట్ చేసేవాడిని, ఎన్నో ఆధారాలతో నేను కొన్ని
ఆర్టికల్స్ రాసేవాడిని. అలాంటి వాడిని ఏదో మీరు గుడ్డిగా నమ్ముకోమంటే ఎలా నమ్ముకుంటా? మొత్తం అన్ని నేను ధ్యానం చేసి, ఆర్కియాలజీ నేను చూసి, జియోగ్రఫికల్ గా నేను అన్ని ఎరిగి రీసెర్చ్ చేసి అప్పుడు నేను యేసు ప్రభువుని నమ్ముకుంటానని చెప్పి ఆయన రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాడు అంటాడు. ఏం చేయడం మొదలు పెట్టాడు? రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాడు. ఆయనకున్న ఏమండి మొండుతనాన్ని కూడా దేవుడు వాడుకున్నాడు. చూడండి ఎలా వాడుకున్నాడు చెప్తాను. ఆయన మొండోడు అయ్యాడు దేవుని విషయంలో, మొండుతనం వ్యవహరించాడు. ఆ మొండితనాన్ని కూడా దేవుడు ఎలా వాడుకున్నారంటే, రీసెర్చ్ చేయరా నాయనని చెప్పి దేవుడు వాడుకున్నాడు. రీసెర్చ్ చేసిన తర్వాత ఆయన కనుగొన్న విషయం ఏంటంటే, యెరూషలేం వెళ్ళాడు. యెరూషలేం అనే ఊరు పేరు చూశాడు. బైబిల్లో యెరూషలేం అనే ఊరు ఉంది. బైబిల్లో ఏమేమైతే ఉన్నాయో అన్ని ఆధారాలు అక్కడ కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతిదీ ఆధారం కనబడుతుంది. అన్ని ఆధారాలు చూసి అన్ని రీసెర్చ్ చేసి ఇప్పుడు ఆయన మారిపోయి అదే పేపర్లో, చికాగో ట్రిబ్యూన్ పేపర్లో అదే 3rd పేజీలో ఈయన ఏం ప్రకటించడం, ఏం ప్రింట్ చేయడం మొదలు పెట్టాడంటే, యేసు ప్రభు నిజమైన దేవుడు, దానికి ఇదిగో ఆధారం అని ఒకరోజు ఒక ఆధారం, ఆయన నిజమైన దేవుడు అని ఒక ఆధారం, ఆయన నిజమైన దేవుడు అని ఒక ఆధారం. రోజు ఆయన కోసం ఆధారాలు ప్రింట్ చేయడం మొదలు పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ పేపర్ చదువుతున్న క్రైస్తవులు అందరూ అన్నారంట, సలహా ఇచ్చారంట, అయ్యా అద్భుతంగా మాకు తెలియని విషయాలు మీకెలా తెలిసినాయి సార్? మీరు చాలా గొప్ప గొప్ప విషయాలు, కొత్త విషయాలు ప్రింట్ చేస్తున్నారు. ఆ విషయాలన్నీ ఒక పుస్తకం లాగా తయారు చేస్తే ఉపయోగపడతాయి అన్నారట. ఉపయోగపడతాయి అంటే ఆయన ఒక పుస్తకం ప్రింట్ చేశాడంట. ఏంటి ఆ పుస్తకం అంటే, ద కేస్ ఫర్ క్రైస్ట్ అనే పుస్తకం ప్రింట్ చేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం పుస్తకం అది? ద కేస్, CASE, కేస్, ద కేస్ ఫర్ క్రైస్ట్. ఆ పుస్తకం ఎంతో ఆదరణ పొందుకుందంట. ఎందుకంటే ఆ పుస్తకంలో అన్ని చరిత్ర ఆధారాలు ఉన్నాయి. యేసు ప్రభువు గురించి, ఆయన పుట్టుక గురించి ఆధారాలు ఉన్నాయి. ఏమండి, చాలా మంది అంటారు అక్కడ ఉంటారు, అక్కడికి వెళ్ళి ఆయన ద కేస్ ఫర్ క్రైస్ట్ అని ఒక సినిమా కూడా తీయించాడంట. ఆ యాక్టర్స్ పెట్టించి సినిమా తీసి సినిమా రూపంలో కూడా అనేక మందికి సువార్తను ప్రకటించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఎందుకు ఈ మాటలని చెప్తున్నాను తెలుసండి? మన దేవుడు, ఏమండి, దేవుడు లేడన్న వాళ్ళని కూడా మార్చుకోగలడు. మార్చుకోవడమే కాదు, మార్చుకునైనా వాడుకోగలడు కూడా. ఆయన సాధనంగా, ఆయన కొరకు ఒక సాధనంగా, బలమైన సాధనంగా వాడుకోగలడు. కాబట్టి ఏమండి, దేవుడు ఈయన వాడుకున్నట్లుగానే, ఈయన స్థితిని, ఏమంటే ఈయన పరిస్థితిని దీవించినట్లుగానే, ఎవరు? హిజ్కియా పరిస్థితిని దీవించినట్లుగానే, హిజ్కియాను వర్ధిల్ల చేసినట్లుగానే, ఏమంటే ఆ కుమార్తెని దేవుడు స్వస్థపరుచుకున్నాడు. ఆ స్వస్థతతో తన కుటుంబాన్ని అంతటినీ కూడా రక్షించు. దేవుని స్తోత్రం కలుగును. చూడండి, అతను మొండుతనాన్ని దేవుడు ఎలా వాడుకున్నాడు తెలుసా? అతనికి మొండుతనం ఉంచి, మొండుతనం తీయకుండా ఆ మొండుతనంతోనే మొత్తం అంతా రీసెర్చ్ చేపించి, ఆ రీసెర్చ్ చేసిందంతా ఒక పుస్తకంలా తయారు చేపించాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఓకే, మూడో పాయింట్ చెప్పేసి నేను ముగిస్తాను. మూడో పాయింట్ ఏంటంటే, ఎజ్రా గ్రంథం 8:37 చూడండి. ఎజ్రా, బుక్ ఆఫ్ ఎజ్రా 8:31. ఎజ్రా 8:31. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరగా ఆ దేవుని హస్తము మాకు తోడుగా ఉండి. ఎవరి హస్తం అంటే? మా దేవుని హస్తము మాకు తోడై ఉండి శత్రువుల చేతిలో నుండి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మల్ని తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసి అంటే అక్కడ బస చేయడం అంటే అక్కడ ఉన్నాము అని. సరే, ఇక్కడ మనం నేర్చుకునే విషయం ఏంటంటే,
ఉన్నతమైన కాపుదల పొందుకుంటాం. దేవుని హస్తము, దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే మనం ఏం పొందుకుంటాం? ఉన్నతమైన కాపుదల. అందరూ చెప్పండి, ఉన్నతమైన కాపుదల. మొదటిగా ఉన్నత స్థితి పొందుకుంటాం, రెండవదిగా ఉన్నతమైన విజయాలను పొందుకుంటాం, మూడవదిగా ఉన్నతమైన కాపుదల పొందుకుంటాం. ఎజ్రా ఇశ్రాయేలీయులను తీసుకుని యెరూషలేమునకు వస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేవుని హస్తం మాకు తోడుగా ఉన్నది కనుక మేము మా ప్రయాణం సుఖవంతమైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. క్షేమంగా మా ప్రయాణం సాగింది అని చెప్తున్నాడు. హల్లెలూయా. మీ అందరికీ అవునండి, దేవుని హస్తం మనకు తోడై ఉంటే మన ఆత్మీయ యాత్ర సుఖవంతంగా సాగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తానన్నాను కదా, అది కూడా చెప్పేసి నా ప్రసంగాన్ని ముగింపులో తీసుకొస్తాను. ఏంటి అనంటే, మనం అందరం వింటున్నాం. ఇప్పుడు కాలిఫోర్నియా అంటున్నారు, లాస్ ఏంజల్స్ అంటున్నారు. కాలిఫోర్నియా అంటున్నారు, లాస్ ఏంజల్స్ అంటున్నారు. ఏంటో మనకు అర్థం కావట్లేదు, ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళలేదు కదా. కాలిఫోర్నియా అనేది అమెరికాలో ఒక స్టేట్ పేరు, కాలిఫోర్నియా. లాస్ ఏంజల్స్ అనేది ఆ స్టేట్ లో ఒక ప్రాంతం పేరు, కౌంటీస్ అంటారు వాళ్ళు. మనం సిటీస్ అంటాం, వాళ్ళు కౌంటీస్ అంటారు అమెరికా వాళ్ళు. ఒక వన్ ఆఫ్ ద కౌంటీస్ అన్నమాట. ఏది? లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా. అయితే జనవరి 6వ తారీఖున గోల్డెన్ గ్లోబల్ అని ఒక సభ జరిగిందండి. ఎక్కడ? లాస్ ఏంజల్స్ లో. ఎందుకు లాస్ ఏంజల్స్ లో? లాస్ ఏంజల్స్ అనేది ఏమండి ఒక సంపన్నులు ఉండే ప్రాంతం. అంటే సంపన్నులు అంటే ఎవరు? సినిమా యాక్టర్స్ ఉండే ప్లేస్ అంటారు. ఇప్పుడు మన హైదరాబాద్ లో బంజారా హిల్స్ లో, కొండాపూర్ లో ఎలాగైతే సినిమా యాక్టర్స్ ఉంటారో, జూబ్లీ హిల్స్ లో, అట్లాగూ ఆ యొక్క కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ కేవలం సినిమా యాక్టర్స్ ఉండే ఏరియా, చాలా సంపన్నమైన ఏరియా అంటారు. ఆ ఏరియాలో 6వ తారీఖున గోల్డెన్ గ్లోబల్ అని సినిమా వాళ్ళకి సంబంధించిన ఒక మీటింగ్ జరిగిందంటండి. ఆ మీటింగ్ లో అభిప్రాయాలు పంచుకున్నారంట. అంటే మీరు ఈ స్థితికి రావటానికి, చెప్తున్నాను వినండి, మీరు ఈ స్థితికి రావటానికి కారణం, నేను పెట్టమన్నట్టు పెట్టదు కానీ, కారణం ఏంటి అని అంటే, కొంతమంది చెప్పారంట, మేము ఈ స్థితికి రావడానికి మాకు రోల్ మోడల్ పలానా సినిమా యాక్టర్, మేము ఈ స్థితికి రావడానికి పలానా హీరోయిన్ అని చెప్పారంట. కొంతమంది ఏమో మేము ఈ స్థితికి రావడానికి మా తల్లి తండ్రులు కారణం అని చెప్పారంట. చివరికి ఎవ్వరు కూడా దేవుడి పేరు ఎత్తలేదంట. మేము ఇలా ఆశీర్వదించబడ్డామంటే కారణం దేవుడు అని ఒక్కడు చెప్పలేదంట. చూడండి, అది మనకు వీడియో పెడతారు మన యవనస్తులు. మీరు నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు 6వ తారీఖున, జనవరి 6వ తారీఖున ఈ సభ పెట్టుకుని దేవుణ్ణి అగౌరవపరిచారు. దేవునికి 0 మార్కులు ఇచ్చారు. 0 మార్కులు ఇచ్చిన కారణాన్ని బట్టి దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చి అదే లాస్ ఏంజల్స్ లో అక్కడే జరిగింది మీటింగ్. ఆమె కూడా ఉందంటే అక్కడ లాస్ ఏంజల్స్ ఇల్లు ఉందంట, ఆమె కూడా తగులుబడి మొత్తం కార్చిచ్చొచ్చండి. వితిన్ 3 days లో పెద్ద పెద్ద కోట్లతో కట్టిన ఇళ్ళన్నీ కూడా బూడిదైపోయినాయి. కేవలం లాస్ ఏంజల్స్ లోనే బూడిదైపోయి. ఎందుకు చెప్తున్నానంటే, ఏమండి, మనం దేవుడు అంటే మీరు అనుకోవచ్చు, మనకి దేవుడు మీరు ఇప్పుడు చూసిందే కాదు, మీకు కావాలంటే యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి ఇలాంటి, మీరు చూడండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఎలాగో తగులుబడిపోయి అంటే కార్చిచ్చు వచ్చి, అంటే వైల్డ్ ఫైర్ అంటారు అది. అలాంటి ఫైర్స్ చాలా సార్లు వచ్చినాయి అంటండి. ఇదేం కొత్త కాదంట. కాలిఫోర్నియాలో వైల్డ్ ఫైర్స్ అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయట. కానీ ఇప్పుడు వచ్చిన వైల్డ్ ఫైర్ కారణం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏంటి కారణం అంటే, దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి, నెగ్లెక్ట్ చేసి వాళ్ళు పండుగ చేసుకున్న కారణాన్ని బట్టి దేవునికి కోపం వచ్చింది.
ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అమ్మా, దేవుడు ఎవరికైతే తోడుగా ఉంటారో వారు కాపుదల ఉంటారు. ఇప్పుడు వీళ్ళ కాపుదల ఉందా? లాస్ ఏంజల్స్ లో ఉన్న సినిమా యాక్టర్స్ కి కాపుదల కోల్పోయారు వాళ్ళు. ఎందుకు తెలుసా? వాళ్ళకి దేవుడు తోడుగా లేడు. మీరు అనుకోవచ్చు, ఏమండి మరి ఇంకా దేవుడిని దూషించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, చాలా స్థానాల్లో దేవుడికి దోషం జరుగుతుంది కదా, మరి వాళ్ళకి ఎందుకు జరగట్లేదు? ఇమ్మీడియట్ రియాక్షన్ అక్కడెందుకు లాస్ ఏంజల్స్ లో వచ్చింది అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. కారణం ఏంటి తెలుసా? దానికి ఆన్సర్ చెప్పనా? ఎదిగి చెడిపోతే తొందరగా పనిష్మెంట్ వస్తుంది. అర్థమైందా? ఎదిగి చెడిపోతే తొందరగా పనిష్మెంట్ వస్తుంది. తెలియకుండా చెడిపోతే అది వేరే విషయం. అమెరికా వాళ్ళకి దేవుడు తెలుసు, తెలీదా? తెలుసు. కానీ వాళ్ళు దేవుడిని ఏం చేశారు? నిర్లక్ష్యం చేసి ఆయన ప్రస్తావన అసలు ఒక్కడు కూడా పెట్టలేదు. సరే పెట్టలేదు, అది మీరు అనుకోవచ్చు, అది సినిమాకి సంబంధించింది కాబట్టి దేవుడి ప్రస్తావన ఎందుకు రావాలి? రాదు కదా అని మీరు అనుకోవచ్చు. మరి రానప్పుడు దేవుడికి ఎందుకు మార్కులు వేయాలి? వాళ్ళు ప్రస్తావన రానప్పుడు వదిలేయాలి కదా పూర్తిగా. దేవుడికి ఎందుకు 0 మార్కులు చూపించాలి? అక్కడ దేవుడిని మోపు చేయడం కదా, అది దేవుడిని గేలి చేయడం కదా. కాబట్టి ఏమండి, కాపుదల లేకుండా లాస్ ఏంజల్స్ ఏమైపోయింది? భయంకరంగా కాలిపోతుంది. కాపుదల లేకపోతే పరిస్థితి. కానీ ఎజ్రాకి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడు. దేవుడు తోడుగా ఉన్నందువలన ఆయన ప్రయాణం ఎలా సాగిందండి? సుఖవంతంగా సాగింది. దేవుడు స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎవరికి తోడుగా ఉంటారో చెప్తారా? మన దేహం అనే మందిరాన్ని కట్టుకున్న వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పాను చూసారా, ముగ్గురు కూడా, దావీదు, హిజ్కియా, ఎజ్రా, ముగ్గురు వారి దేహం అనే మందిరాన్ని కట్టుకున్నారు. హల్లెలూయా. వారి దేహం అనే మందిరాన్ని కట్టుకుని అప్పుడు దేవుని మందిరాన్ని కట్టడానికి ప్రయత్నం చేశారు. ముగ్గురు కూడా. ఎజ్రా కూడా ఏ ప్రయత్నం చేశాడు? దేవుని యొక్క సంఘాన్ని కట్టడానికి ప్రయత్నం చేశాడు. అంటే ఇశ్రాయేలు ప్రజల్ని. మీకు చెప్తాను చూడండి, కూలిపోయిన గోడల్ని నెహెమ్యా కడితే, కూలిపోయిన మందిరాన్ని జెరుబ్బాబెలు కడితే, కూలిపోయిన జీవితాలను ఎజ్రా కట్టాడు. దేవుని స్తోత్రం. మీకు అర్థమైందా? అయితే ఎజ్రా కూలిపోయిన జీవితాన్ని కట్టకంటే ముందు తన జీవితాన్ని కట్టుకున్నాడు. తన జీవితాన్ని కట్టుకున్నాడు కనుకే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక ఉన్నతమైన కాపుదల పొందుకున్నాడు. హల్లెలూయా. మీకు ఉన్నతమైన కాపుదల కావాలా? కావాలా? అయితే దేవుడు మీకు తోడై ఉండాలి. దేవుడు మీకు తోడై ఉండాలి అని అంటే దేవుని మందిరాన్ని మీరు కట్టాలి. దేవుని మందిరం అంటే సంఘం అనే మందిరాన్ని కట్టకంటే ముందు, కట్టడం అనే మందిరాన్ని కట్టకంటే ముందు నీ దేహం అనే మందిరాన్ని కట్టుకోవడానికి సిద్ధపడు. నిన్ను నువ్వు దిద్దుబాటు చేసుకోవడానికి సిద్ధపడు. ఇందాక నేను చదివించాను కదా కీర్తనల గ్రంథంలో, నీవెందుకు నా మాటలకి బోధించడానికి సిద్ధపడుతున్నావు అని ఆ కిందకి చదివితే అతనిలో ఉన్న తప్పులన్నీ అక్కడ రాసి పెట్టాడు దేవుడు. ఆ కింద వచ్చినాడు ఎన్ని తప్పులున్నాయి, ఆ తప్పులన్నీ పెట్టుకుని బోధించడానికి రెడీ అయిపోయాడు. అందుకని దేవుడు అన్నాడు, నా కట్టడంతో నీకేం పని అయ్యా? ఉదయం నా కట్టడలు మాట్లాడు. అసలు నువ్వు నా కట్టడల గురించి ఎత్తద్దు, నువ్వు నా కట్టడలు మాట్లాడద్దు అని చెప్తున్నాడు దేవుడు అతనితో. నీకు దిద్దుబాటు అసహ్యం కదా నీకు, ఎందుకు నా కట్టడలు జోలికి వస్తున్నావు అంటున్నాడు ఆయన. అని చెప్తూ ఆయన ఏ విషయాల్లో తప్పిదలు ఉన్నాడు అనేది కింద ఆయన చాలా విషయాలు మెన్షన్ చేశారు. అవన్నీ ఇప్పుడు చదవడానికి టైం లేదు కనుక నేను ముగిస్తున్నాను. కొద్ది మాటలు దేవుడు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించును గాక.